మీ పేరు? నా పేరు వేణుగోపాలరావు. సార్ ఏపీలో ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. వాడివేడిగా ప్రచారాలు ఎవరి మట్టుకు తగ్గట్లేదు. ఒక పక్కన ఎన్డీఏ కూటమిగా వస్తున్నారు, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నారు. ఈ 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ అభివృద్ధి గురించి మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా ఈ రెండింటి వేడి కంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ మొత్తం భారతదేశమే వేడిగా ఉంది. వడగాల్పులు అన్నిటికంటే ముందులు వచ్చినాయి. ఆ వేడితో చూసుకుంటే ఈ వేడి తక్కువగానే ఉంది. ఇక సంక్షేమ పథకాలు అంటారా, బట్ కూర్చొని తింటే ఆస్తులు ఎన్నైనా కరిగిపోతాయి బ్రదర్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో అదే అందరూ కూడా మా పెద్దవాళ్ళు మా తాతల దగ్గర నుంచి కూడా చెప్తారు. సో కష్టపడి పనిచేస్తే ఆస్తి అలా ఉంటుంది, దాన్ని కొంచెం డెవలప్మెంట్ చేసుకోవచ్చు. ఇతను బటన్ నొక్కి డబ్బులు వేసేసి నేను గెలుస్తానని ధీమాతో ఉండి ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నాడు అనేది నా ఫీలింగ్. అంతేగాని ఏంటది, పథకాలు ఉండాలా ఎంత మట్టుకి, వైద్యం, విద్య, సంపేదవాడికి రోటీ కపడా ఆర్ మకాన్ అట్లా ఉండాలి తప్పితే నేను బటన్ నొక్కుతాంలే, నేను ఇంట్లో ఉంటానులే, పరదాలు వేసుకుంటాంలే, నొక్కేస్తాంలే, గెలిచేస్తాంలే అనుకుంటే ప్రజలంతా పిచ్చోళ్ళేం కాదు. అంటే అభివృద్ధి నేను చేశానని ప్రతి నాయకుడు చెప్పుకుంటాడు. నేను మెగాస్టార్ని అనుకుంటా, తనకు తను అనుకోవచ్చేమో. కానీ 74 ఏళ్ల వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు కష్టపడే తీరు అంతకుముందు ఆయన చేశాడు. బట్ ఏ ప్రభుత్వమైనా నేనే అనుకుంటారు. బట్ ప్రజలు మాత్రం ఈసారి డెఫినెట్గా మంచి తీర్పు ఇస్తారు. ఎవరు గెలుస్తారు, ఎవరు ఊరిపోతారు అనేది పక్క పెడితే, మొన్నటిదాకా వాళ్ళందరూ కూటమి వస్తున్నారు, 100 మంది రాని నేను సింగల్ అన్నాడు. సింగల్ పనిచేసేటట్టు కనబడతలే. ఇక్కడ మేము పార్కులో వాళ్ళు మాట్లాడుకునేది చూస్తుంటే సింగల్ సింహం లేదు, ఏం లేదు, జూలు గీలు మొత్తం ఊడిపోయేటట్టు ఉంది. అంటే అట్లా ఉంది టాకు. బట్ వాళ్ళు కష్టపడే తీరు, పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు కానీ కూటమి కానీ అంతా ఇప్పుడు రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉందనేది మొత్తం చెప్తున్నారు. పబ్లిక్ అర్థం చేసుకున్నారు. ఎవడైతే ఈ అమ్మఒడి అనే వాటికి ఆకర్షిలైనడు వాడు చెప్పుకుంటున్నాడు తప్పితే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అసలు. ఇంకోటి ఏంటంటే బాగా రౌడిజం బాగా ఎక్కువ పెచ్చరిల్లిపోతుంది. దాన్ని పబ్లిక్ అందరూ ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకుంటారు అనేది నా యొక్క ఇది. 3 రాజధాని విషయంలో ప్రామిస్ చేసి మాట తప్పేసి అని చెప్పేసి ప్రజలు అంటున్నారు, మీరేమంటారు? అది ముమ్మాటికి నిజం కదా, అది తెలిసిన విషయమే కదా. నేను అడిగేది కదా, ఆంధ్రప్రదేశ్ మొత్తం కోటే కూస్తుంది. అది 3 రాజధానులు ఏంటి? 3 రాజధానులు అంటే ఒక దగ్గర ఉండి ఆంధ్రప్రదేశ్ ఎంత పెద్దది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ఒక రాజధాని ఉండేది. ఆఫ్టర్ ఇప్పుడు బైబిర్కేషన్ అయ్యి చిన్న రాష్ట్రం అయిన తర్వాత 3 రాజధానులు అక్కడ పెడతా ఏంటి డెవలప్మెంట్ చేయరా? ఎక్కడున్నా ఒక విజన్ ఉంటే, విజన్ ఉన్న నాయకుడు ఉంటే ఎక్కడున్నా కానీ ప్రజల్లోకి వచ్చి మమేకం తిరిగితే ఒక రాజధాని చాలు కదా మనకి. నువ్వు దోచుకుంటాను ఇదే పొలిటికల్స్ అంటే 3 రాష్ట్రాలని మేము సమానంగా చూస్తున్నామని చెప్పి ఒక సెంటిమెంట్ పెట్టి గెలవాలనే ప్రయత్నంలో 3 రాష్ట్రాలు అంటున్నాడు. అది 3 ముక్కల ఆట అయిపోయింది. అది వేస్ట్. ఒక దగ్గర చాలుతా బ్రదర్. అలాగే సింహం ఒక దగ్గర, ఇప్పుడు నేను సింహం సింగల్ అంటాడు, మరి సింగల్గానే ఒక దగ్గర రాజధాని పెట్టుకుని పరిపాలించవచ్చుగా. 3 జగాలు పెడుతుంది ఆ సింహం. ఒక అడవికి కింగ్ రాజు ఒక సింహం, అలాగే ఒక దగ్గర ఉండు. 3 రాజధానులు వేస్ట్, అన్ఫిట్ ప్రోగ్రామ్ అది పక్కా. అలాగే వైజాగ్ రుషికొండని కబ్జా చేసి కూల్ చేసి ప్యాలెస్ కట్టుకున్నారని చెప్పేసి ప్రజలు అంటున్నారు. సో దాని గురించి ఎలా మీరు స్పందిస్తారు? మేము భీమిలి, వైజాగ్ ఇవన్నీ వెళ్తూ ఉంటాం. వెళ్ళినప్పుడు చూస్తే ఆ కొండలు చూసినప్పుడు ఒక ఆనందంగా ఉండేది. పెద్ద కొండలు ఇప్పుడు కొండలు తొలిచేస్తే మా గుండెలు తొలిచేసినట్టుంది. అది పక్కా. ఏం బ్రదర్ ఇంకా చాలా లేవా? కొండలు తొలిచేసి అందమైన ప్రకృతిని కూడా నాశనం చేసేస్తున్నారు అనేది వైజాగ్ ప్రజలందరికీ తెలుసు. ఇక అంటే ఇక్కడ ఉండి మేము చూడలేం, కానీ అక్కడ వాళ్ళందరూ డెఫినెట్గా కొలగొట్టేస్తున్నారు పక్కా. అది చిచ్చి జాబ్ క్యాలెండర్ విషయంలో యువతకి మోసం చేశారని చెప్పేసి చదువుకున్న విద్యార్థులు అయితే చాలా ఘోరంగా ఆయన మాట్లాడటం జరుగుతుంది, చూస్తున్నారు మీరు కూడా. సో దాని గురించి ఎలా స్పందిస్తారు? మీకు అదే కంపెనీలు వచ్చి వెనక్కి వెళ్ళిపోవటం, లేకపోతే ఇంకోటి వెళ్ళిపోతాం, క్యాలెండర్ అయితే ఏం లేదు. అంటే రాజకీయంగా మనం ఎలా గెలవచ్చు ఏంటో తెలుసుకొని సాగిస్తున్నట్టు ఉంది. కానీ అప్పటికప్పుడు తాయం చూపించేసి తర్వాత లోపల కూర్చొని చేసేది అది 100% కరెక్ట్. జాబ్ లేదు, ఏం లేదు, అంతే. ఇప్పుడు అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు యువతకి అందరూ తెలుసున్నాను. అది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు సార్. ఎమ్మెల్యేగా ఆయనకి ఎంతవరకు మెజార్టీ రావచ్చు సార్? విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ప్రశ్నించే గొంతుక, మన ప్రజలకు పడుతున్న కష్టాలు, ప్రజల గురించి యొక్క ఆవేదన, ఆక్రందన ప్రతి మనకు కూడా సహజంగా ఉంటుంది. అది చెప్పగలిగే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు ఇలా ముందరకు వచ్చి. పవన్ కళ్యాణ్ డెఫినెట్గా నాకు తెలిసి 1,00,000 పైన మెజార్టీతో గెలుస్తారు, దాంట్లో తిరగలేదు. ఎందుకంటే ప్రజలందరూ ఒక ఇది కావాలి, ఒక మంచి నాయకుడు కావాలి, పరిపాలించే అందరిని క్వశ్చనించే నాయకుడు కావాలి. అసెంబ్లీలో కనుక తను ఉంటే అసలు ప్రజలకు ఏం కావాలనేది చెప్తాడనే నమ్మకం మాత్రం ప్రజలందరికీ వచ్చింది. లాస్ట్ టైం కొంచెం తేడాతో పోయింది. ఎనీహో
నాకు తెలిసి ఒక 1,00,000 ఓట్ల మెజార్టీ పైన గెలుస్తాడని చెప్పి ఈజ్ టాక్ అందరూ. అలాగే లోకేష్ గారు మంగళగిరి నుంచి మళ్ళీ పోటీ చేస్తున్నారు. ఒకసారి ఓడిపోయినా కానీ చాలా బలంగా ప్రత్యర్థులకి ఆయన ఆన్సర్ చేయడం జరుగుతుంది. సో మీరు కూడా చూస్తున్నారు ఆయన చాలా మార్పు చెందారు. ఆయన విజయ అవకాశాలు ఉన్నాయి, సరే ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు. లోకేష్ బాబు లాస్ట్ ఎంత 500 చిల్లర్లో అంతేగా. ఇప్పుడు కూటమి గెలిచిన తర్వాత ఎట్లా విజయం ఉంటుంది నాకు తెలిసి డెఫినెట్లీగా లోకేష్ బాబు కూడా 1,00,000 పైన మెజార్టీ రావచ్చు. అందరూ అనుకుంటారు చాలా తాను ఎంత పరిమితి చెందాడు, ఎంత బాగా ఇప్పుడు ప్రజల యొక్క సమస్యల పట్ల చాలా అవగాహనతో చక్కగా మాట్లాడుతున్నాడు, ప్రజలు మమేకం అవుతున్నాడు. డెఫినెట్గా తను గెలుస్తాడు. ఇక ఇక ప్రత్యర్థి ఏమంటాడు, బ్రదర్ ఓడిపోతాడు అది ఇది అంటారు వాళ్ళు అనుకుంటారు. కానీ ప్రజల్లో మాత్రం డెఫినెట్గా ఈసారి కూటమి 100% 150 అబోవ్ సీట్లు వస్తాయి అనేది అనుకుంటున్నారు. ఇది మౌత్ టాక్, ప్రజా టాక్. మేము ఏ పార్టీలకి సంబంధం లేదు మాకు. బట్ కానీ ఏంటంటే ఆ ప్రజల్లో ఉన్నటువంటి చైతన్యం కానీ ప్రజల్లో చూస్తున్నటువంటి కానీ మేము అంతకు ముందులో విశ్లేషణ చేసినట్టు దాంట్లో కానీ డెఫినెట్లుగా కూటమి ప్రభుత్వం ఏర్పడుతుంది ఆంధ్రప్రదేశ్లో. అలాగే రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారి దాడిలో ఒక పబ్లిక్ మీటింగ్ ఆయన మీద దాడి జరిగింది గులకరాయితో. ఆ దాడిని ఎలా క్రియేట్ చేస్తారంటే ప్రతిపక్షాలు లాస్ట్ టైం కోడికత్తి డ్రామాలాగా ఇది కూడా ఎలక్షన్ ముందు సానుభూతి ఓట్ల కోసమని చెప్పేసి ప్రజలు అంటున్నారు, ప్రతిపక్ష పార్టీలు అంటున్నారు. సో మీరు అబ్జర్వ్ చేసిన విషయంలో మీరు ఏం చెప్తారు దాని గురించి? నేను ఇప్పుడు పార్కుకి వెళ్తున్నా, నా మీద ఎవడన్నా దాడి చేయమను, ఆ దాడి చేసింది ఎవడో నాకు తెలియదా? సందుల్లోంచి గొంతుల్లోంచి చీకట్లో ముసుగేసుకొని కొట్టించేసుకొని సింపతికి వెళ్తున్నాడని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తానికి తెలుసు. ఎవరు ఆ పిల్లలు కూడా వాళ్ళు కూడా ఏం చెప్పారు, 500 రూపాయల ముందు అవి ఇస్తానని చెప్పి ఈకపోతే డెఫినెట్గా ఆడు కోపం వచ్చి ఇసిరేసామని చెప్తున్నారు. అక్కడ కూడా వ్యతిరేకత ఉంది. ఇదంతా సింపతి డెఫినెట్గా తెలిసిపోతుంది కదా తమ్ముడు. దాన్ని అసలు అదంతా నాటకం వద్దు. నాకు కత్తులు మాకు తగిలి ఒకరోజు ట్రీట్మెంట్ తీసుకుంటారు, 4 రోజులు ఈ స్టాంప్ వేసేసుకొని ఏదో రాజమౌళి ముద్రలాగా ఇక్కడ పేద మీద ఆడ మీద సినిమా స్టైల్ వర్కౌట్ కాదు జగన్ బాబు. ఇది వైసీపీకి ఎన్ని సీట్స్ రావచ్చు బ్రదర్? ఇది రాజకీయ సదరంగం. నేనేం దేవుడిని కాదు, జ్యోతిష్యుని కాదు. ప్రజల్లో ఉన్నటువంటి విషయాన్ని నేను చెప్పగలుగుతా, కానీ ఎన్ని సీట్లు వస్తాయని నేను చెప్పలేను. బట్ కూటమికి మాత్రం గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని ప్రజల టాకు. ప్రజలే కదా తీర్పిచ్చేది. నా అభిమానం లేదా నేను ఇంకోటి చెప్పేది కాదు. నేను ప్రజల్లో ఒకటిగా చెప్తున్నా. డెఫినెట్లీ అది నేను చెప్పలేను, నేను జ్యోతిష్యుని కాదు, అంతకంటే ఇది కాదు. అంతా భగవంతుడి దైవ. కూటమి మాత్రం వస్తుంది అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల టాకు. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలు కూడా ఈసారి డెఫినెట్గా కూటమి రావాలి. అందుకోసమే వీళ్ళు పని కట్టుకొని మరి వెళ్ళి ఓటింగ్ చేసే దానికి సిద్ధమయ్యారు. నాకు ఇక్కడ చూస్తున్నటువంటి దాన్ని బట్టి అర్థమైపోతుంది కదా రాబోయేది కూటమి ప్రభుత్వం అని. కొంతమంది మంత్రులు ఉన్నారు, సమస్యల మీద కాకుండా పర్సనల్గా టార్గెట్ చేశాయని చెప్పేసి ప్రజలు అంటూ ఉంటారు. వాళ్ళ పేరు కొడాలి నాని, మన అనిల్ కుమార్ యాదవ్, అంబటి రాంబాబు, పెర్ని నాని, రోజా గారు. సో వీళ్ళ గురించి మీరు ఏం చెప్తారు? చెప్పేదే ఉంది బ్రదర్. ఆంధ్ర ప్రజలు మొత్తానికి తెలుసు. మీకు మంత్రులు చేసింది ప్రజా పరిపాలన చేయమని, కానీ ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని తిట్టమనేది కాదు. ఆ తిట్టుల దండకం ఎలా ఉందంటే, ఒక అసెంబ్లీ అంటే ఒక దేవాలయం. అది అలాంటి దేవాలయంలో ఉన్నటువంటి మీరు మంత్రివర్గంలో ఉండి దాడి చేయండి, మాట్లాడండి. ఎంత మటుకు మాట్లాడాలో అంత మటుకు మాట్లాడాలి. ఓవర్గా మాట్లాడితే రేపు ప్రజలు చెప్పబోయే తీర్పుకి మీరు అందరూ బాధ్యత వహిస్తారు. ఇప్పుడు మీ గురించి నేను విమర్శిస్తే ఒక ప్రజగా, ఒక ఓటర్గా, లేకపోతే ఇంకోటి మాట్లాడదాం, కానీ నేను ప్రతిపక్షంలో లేను. రాంబాబు గారు కానీ, నాని గారు కానీ, లేకపోతే పేర్ని నాని గారు కానీ, అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ, ఏంటంటే ఇది వీధి రౌడీలు మాట్లాడుకునేటట్టుగా ఉంది. ఇది మంత్రులు ఒక అసెంబ్లీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటట్టుగా అనిపిస్తలేదు. అంటే వీళ్ళు మాట్లాడే రేపు పొద్దున వాళ్ళు శ్రీరామ అన్నా కానీ నీ అమ్మ అనేటట్టుగా వాళ్ళు తెచ్చేసుకున్నారు. ఇక దాన్ని ప్రజలు తిరస్కరించేశారు. వీళ్ళ నలుగురు మూరాన జగన్మోహన్ రెడ్డి గారికి ఫుల్ డ్యామేజ్ జరిగిద్ది. అలాగే హిందూపురం నుంచి బాలకృష్ణ గారు పోటీ చేస్తున్నారు, ఆయన అల్లుడు గారు భరత్ గారు వైజాగ్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు. మామల్లుళ్ళు విద్యా అవకాశాలు ఎలా ఉన్నాయంటారు? ఇక బాలయ్య బాబు అంటే తెలియదే ఉంది, దేవుడే. ఆయన ఫ్యాన్స్ హిందూపురం ఫస్ట్ నుంచి వాళ్ళ నాన్నగారు వాళ్ళందరూ వచ్చారు కాబట్టి అంతలా గాలి వీసినప్పుడే బాలయ్య బాబు గారు గెలిచారు, బాలయ్య గారు గెలిచారు. బట్ అది చాలా నల్లేరు మీద నడక. ఇప్పుడు అంతే. అలా ఎంపీగా వాళ్ళ అల్లుడు గారు అంతే. ఇక అంతకాతే మేము ఏమంటామంటే మొత్తం కుటుంబాన్ని వేయకుండా వేరే వాళ్ళకి అవకాశం ఇస్తే ఇంకా బాగుండేది. వీరు ఒకళ్ళని అనే ముందర మనం ఏంటి అనేది కూడా తెలుసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. మొత్తం ఎంపీలు ఎమ్మెల్యేలు మీ కుటుంబాలు చూసేస్తే ఇంకా వేరే క్యాండిడేట్స్ లేరా? అది కూడా ప్రజలు ఆలోచిస్తారు.
అది కూడా ఇట్లా కుటుంబ రాజకీయంగా వస్తున్నారు, అల్లుడు వస్తున్నాడు, వీళ్ళు వస్తున్నారని ప్రజలు అనుకున్నారంటే సున్నానే. వాడు ఎవడో ప్రజలకి అతీతం కాదు. అందే మహామహులు వాళ్ళ నాన్నగారే ఓడిపోయాడు ఇక్కడ కలవగుర్తులో చిత్తరంజన్ దాస్ గారి మీద. ఇవన్నీ తెలిసిందేగా. ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందంటే వాడు ఎంత పెద్ద పుడింగ్ అయినా బుస్సే. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ.